సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా కలకలం రేపింది. విద్యార్థికి ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సక్సెస్ స్కూల్ని ముట్టడించడానికి వచ్చిన హిందూ సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హోంవర్క్ ఇచ్చిన టీచర్ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెబుతోంది. స్కూల్లో మతపరమైన బోధనలు చేయబోమని స్కూల్ మేనేజ్మెంట్ అంటోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ, సుప్రియ మనతో పాటు ఉన్నారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రస్తుతం అయితే ఈ కంప్లైంట్కి సంబంధించి మీరేం చెప్పాలనుకున్నారండి? ముందుగా ఎట్లా మీరు గుర్తించారు? ఏ విధంగా మీరు స్కూల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు మీకేంటి? యాక్చువల్గా స్కూల్ నుంచి మా బాబు రాగానే బుక్ ఓపెన్ చేసి చూసామన్నమాట. డైరీలో ఫస్ట్ టైము రీడ్ ద కల్మా అని రాసి స్వైప్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ టైము అది 13th అయింది. మళ్ళీ నిన్న 15th రోజు ఏమైందంటే సేమ్ థింగ్ ఏదో వాళ్ళ రిలీజియస్ది రాసి ఇంటికి పంపించారు. నార్మల్గా డైరీస్ చెక్ చేస్తాం కదా హోంవర్క్ కోసం, అలా డైరీ ఓపెన్ చేసి చూసేసరికి అది ఉంది. అది ఉండేసరికి ఏంది బెట్ట ఇది అని బాబుని అడిగాము. వాడు ఏమన్నాడంటే ఇది నాకు రాసిర్రు మమ్మీ, అసలు ఇది మేము చదవము కదా, సో అండ్ సో ఇది మనది కాదు కదా టాపిక్ అని చెప్పగానే ఇమీడియట్ గా స్కూల్కి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళి ఫ్యాకల్టీని అడిగినాం, అసలు మీరు ఎందుకు రాశారు? ఫస్ట్ టైం రాస్తే మేమేమి మిమ్మల్ని అడగకపోతుండే, ఇది సెకండ్ టైం రిపీట్ అయింది, ఇది ఎందుకు రాశారు యాక్చువల్ గా అని అడిగాం. వెళ్ళి అడిగితే ఇది రిలీజియస్ థింగ్, ప్రతి ఒక్క స్టూడెంట్ కి మేము రాస్తామని చెప్పారు ఫస్ట్ టైం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కి రాయడం ఏంటి అసలు? ఇది మా బుక్స్ లో, మా పిల్లల బుక్స్ లో ఇది థింగ్ ఉండొద్దు కదా అని కొంచెం ఇష్యూగా మా చెల్లి వచ్చి మాట్లాడడము, కొంచెం గట్టి మాట్లాడడంతో వాళ్ళు ఏం చేశారంటే బై మిస్టేక్ మేము రాసామని చెప్తున్నాం. అంటే వర్డ్ వాళ్ళకి క్లారిటీ లేదు, ఎందుకు రాశారనేది క్లారిటీ లేదు. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఆ తర్వాత ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వలేరు ఫ్యాకల్టీ ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి కొంచెం సిస్టర్ సర్కిల్తో అందరికీ అంటే చెప్పాము సో అండ్ సో ఇది జరిగింది స్టోరీ అని చెప్పగానే అలా తెలిసింది. కంప్లైంట్ కూడా వెళ్ళి ఇచ్చాము. ఆ తర్వాత మార్నింగ్ వెళ్ళి మళ్ళీ స్కూల్ వాళ్ళతో మాట్లాడితే అవును మా దగ్గర నుంచే మిస్టేక్ అయ్యింది, సో ఇప్పుడు మేము ఏదైతే మిస్టేక్ చేస్తామో అది క్లియర్ చేసుకుంటామో మళ్ళీ అది రిపీట్ కాదు అని వాళ్ళు చెప్పారు. స్కూల్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు కూడా మాట్లాడారు. సో కేసు అనేది మళ్ళీ వాపస్ తీసుకోవాలనుకుంటున్నాం. ముందు అసలు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు మేడం? అసలు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? అడిగినప్పుడు ఏం చెప్పారు? ఏమి ఇబ్బంది పెట్టలే, నేనే క్వశ్చన్ చేసిన ఎందుకు ఇట్లా రాసినారు, ఎవరు రాసినారో నాకు ఆ ఫ్యాకల్టీ కావాలి అని చెప్పినాను. తర్వాత ఫస్ట్ ఆమెను పిలవలేదు, వాళ్ళ ఇన్ఛార్జ్ మేడమో ఎవరో రిలీజియస్ ప్రాక్టీస్ అందరికి ఉంటుంది అంటే రిలీజియస్ ప్రాక్టీస్ అందరికి ఉన్నప్పుడు అన్ని రిలీజన్ని పెట్టండి, ఒక రిలీజన్ ఎందుకు పెడుతున్నారు? అన్ని పెట్టు, జైనిజం పెట్టు, బుద్ధిజం పెట్టు, క్రిస్టియానిటీ పెట్టు, హిందూయిజం పెట్టు, అన్ని పెట్టండి. సపరేట్ క్లాసెస్ తీసుకోండి. మా అంటే ఒక 20 minutes పని మీకు క్లాసెస్ అన్ని సెగ్రిగేట్ చేసి, డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి 20 minutes పని, అంతకుమించి 1 hour పని మా అంటే, అంతకుమించి కాదు. బై మిస్టేక్ రాసినాం అంటే ఒకసారి రాసినాం అంటే బై మిస్టేక్ అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. 2-3 సార్లు రాసి బై మిస్టేక్ అంటే డెఫినెట్లీ ఇంటెన్షనల్ బిహేవియర్ అని నా మైండ్ నాకు చెప్తానే ఉంటుంది. మరి మనం అంతా అన్పడ్ కాదు కదా ప్రతిసారి ఏది చెప్పినా తినడానికి. సో నేను నా కిడ్స్ కి ప్రొటెక్ట్ చేసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. సో నేను యాక్షన్ తీసుకొని క్వశ్చన్ చేసిన. సిన్స్ స్కూల్ హ్యాస్ టేకెన్ ఫేర్ డెసిషన్ అండ్ దే హ్యావ్ టర్మినేటెడ్ దోస్ పర్టికులర్ ఫ్యాకల్టీ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ అండ్ యా డన్. మీరు ఇప్పుడు మరి ఫిర్యాదు వాపసు తీసుకుంటున్నారా? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేను తీసేసుకుంటాను. ఒకటే చెప్తున్నా, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్కే కదా, అన్నిటికీ ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఫిజికల్ యాక్టివిటీస్ చెప్పండి, మెంటల్ హెల్త్ బీయింగ్ చూసుకోండి, పిల్లలకి కంపేర్ చెయ్యకండి, పిల్లల్ని గుడ్ టర్మ్స్లో పెట్టండి. వాళ్ళ మైండ్ ఎప్పుడైనా క్లీన్ ఉండాలి. మల్టిపుల్ థింగ్స్తోని లూప్లో ఇట్లాంటి ఇష్యూస్ ఇట్లాంటివి అయితేనే వాళ్ళకి ట్రిగర్ అవుతూ ఉంటాయి. అది చెయ్యకండి అని చెప్తున్నా. ఏది ఇంపార్టెంటో అది ఇవ్వండి, ఏది అన్నెసెసరీయో దాన్ని పక్కన పెట్టేసేయండి. ప్రస్తుతం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో బాబుకు సంబంధించిన పిన్ని సుప్రియ, ఆమె ప్రస్తుతం అయితే కంప్లైంట్ని వాపసు తీసుకుంటామని చెప్తున్నారు. టీచర్ని సస్పెండ్ చేశారు కాబట్టి ఈ యాక్షన్ కూడా తీసుకున్నారు కాబట్టి తాము కంప్లైంట్ వాపసు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలి, ఇన్స్టిట్యూషన్ పైన అవసరమైన చర్యలు అయితే విద్యాశాఖ అధికారులు చేపట్టాలనేది ప్రస్తుతం అయితే వాళ్ళు కోరుతున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.